హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, బెంగళూరు రేవు పార్టీలో ఒక ట్విస్ట్ జరిగింది సార్. అంతకుముందు నటి హేమ గారి పేరు, ఆమె పేరు బాగా వినబడింది. అయితే ఆమె మాత్రం నేను అసలు పార్టీలో పాల్గొనలేదు, అక్కడ ఎవరు వెళ్ళారో నాకు తెలియదు అని చెప్పేసి ఖండించింది ఆమె. కాకపోతే ఇప్పుడు బెంగళూరు పోలీసులు మేము అరెస్ట్ చేసిన వారిలో హేమ అని ఒక అమ్మాయి ఉన్నారని చెప్పేసి ఒక ఫోటో లీక్ చేశారు. అది కూడా హేమ గారిదే. సో ఆమె కూడా అరెస్ట్ అయ్యారని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. మరి ఎందుకు హేమ గారు అప్పుడు అబద్ధం చెప్పారు? మరి ఈ రేవ్ పార్టీల పైన మీ ఒపీనియన్స్? అంటే రేవ్ పార్టీలే కాకుండా పబ్బుల్లోనూ వీటిల్లోనూ దాన్ని ఏమంటారు, అర్ధరహితంగా పార్టీలు చేసుకుంటారండి. వీరికి ఒకేసారి ఎక్కువ మంది పబ్బుల్లోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే వెళ్ళి కొంతమందిని ఫ్రీగా ఇన్వైట్ చేస్తారు. అంటే మాకు ఇంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు అనేసరికి మిగతా వాళ్ళు ఊళ్ళో బాగా సంపన్నుల కుటుంబాల నుంచి కూడా వచ్చి ఈ సెలబ్రిటీస్తో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. దానికి ప్రధానమైన కారణం ఆ హోటల్కి ఒక పేరు, ఆ హోటల్ తాలూకు ఉనికి అందరికీ తెలుస్తుందనే ఉద్దేశంతో ఇటువంటి ఏర్పాటు చేస్తారు. ముందు కొంచెం ఖర్చు పెడితే దాని పబ్లిసిటీ బాగా అవుతుంది. నెక్స్ట్ బాగా అంటే ఎక్కడైనా క్లబ్బుల్లో కానీ పబ్బుల్లో కానీ ఇట్లా రేవ్ పార్టీల్లో కానీ తర్వాత బాగా లక్షలాది కోట్లాది రూపాయల ఆస్తులతో అది అభివృద్ధి చెందుతుందన్నమాట. ఇక్కడ కొంతమంది ఫ్రీగా ఉన్నవాళ్ళు, బోరు కొట్టిన వాళ్ళు, కొంత ఈ అలవాటు ఉన్నవాళ్ళు, అంటే పార్టీల్లో పార్టిసిపేట్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ రేవ్ పార్టీలకు ఎందుకు వెళ్తారంటే లింకులు ఉంటాయి. ఇప్పుడు మా ఫ్రెండ్ వెళ్తున్నాడు, మా ఫ్రెండ్తో పాటు నేను వెళ్తున్నాను, నాతో పాటు ఇంకో ఫ్రెండ్ వస్తున్నాడు, ఇంకో ఫ్రెండ్కి ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇలా లింకులు ఉంటాయి. అందరూ లైక్ మైండెడ్ కదా. ఇక్కడ ఏముంటాంలే, ఊరికే బోర్ కొట్టేస్తుంది. ఆ బెంగళూరు వెళ్ళి ఒక 2-3 రోజులు పార్టీలో పార్టిసిపేట్ చేసి మళ్ళీ వచ్చేద్దాం, మళ్ళీ ఎప్పుడో కదా సంవత్సరం తర్వాత వెళ్తాం అని వాళ్ళు చక్కబెట్టుకుని వెళ్తారన్నమాట. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే కేవలం మనం అనుకున్న వైన్ మాత్రమే, అది వైట్ వైను ఇట్లాంటి దొరుకుతాయి అనుకోవడం భ్రమ. వీళ్ళకి అంతే కదా, జిన్ను తాగుతారు. మన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే కదా వైట్ వైన్ ఉంటే తాగుతారన్నమాట. కానీ అక్కడ అవి దొరకవు. మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ రేవ్ పార్టీలో తాగవలసినవి తాగుతారు. కొకైన్ ఉంటుంది, డ్రగ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే అందరి మధ్య ఒక విధమైన సమానత్వం కోసం వాడుకునేటువంటి ఈ డ్రగ్స్ అన్నమాట. కొకైన్ ఉందంటే వేసిన తర్వాత ఇంకేముంది, ఆ మేనేజర్తోనే ఒరే అని మాట్లాడతాడు, ఇక్కడ హీరోయిన్ అయినా ఈసే అని మాట్లాడతాడు. ఇంకా భయం, ఎక్కడలేని భయం పోతుంది, ధైర్యం వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత హుషారు, ఆనందం, చెప్పదెబ్బ కొట్టినా నవ్వే, కొట్టకపోయినా నవ్వే మాట. ఇటువంటి విచిత్రమైనటువంటి చేష్టలు చేస్తారు కనుక, అంటే మామూలుగా ఈ మత్తు లేకుండా ఉంటే మాత్రం స్పృహ లేకుండా, అంటే ఈ మత్తుతో కూడుకున్నటువంటి మైకం లేకుండా ఉంటే మాత్రం వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. కానీ ఇక్కడ మత్తు అంటే కాసేపు తన ఉనికిని మర్చిపోదాం అనుకున్న తీసుకున్న మత్తు అందరికీ దగ్గర చేస్తుంది, అందరికీ దూరం చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మత్తులో ఎవరినైనా గట్టిగా పట్టుకోగలడు, ఎవరైనా ముద్దు పెట్టుకోగలడు, ఏమైనా చేయగలడు. అది వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్ మనల్ని హ్యాపీగా మనల్ని అభిమానిస్తుంది ఇలాగా అని ఉంటుందన్నమాట. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ ఇంతకుముందు రేవు పార్టీలో ఎందుకు చాలామంది వెళ్తుంటారు కదా. మొన్న December 31st కూడా వెళ్ళింది. అయితే అప్పుడు ఎవరు పట్టుకోలేదు. అందుకని ఈ రేవు పార్టీలకి ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి మామూలు ఖాళీగా ఉన్నవాళ్ళు మాత్రం వెళ్తారు. ఈ హేమకు కూడా వెళ్ళే అలవాటు ఉంటుంది. ఎందుకంటే కలివిడిగా ఉంటుంది, నలుగురితో నవ్వుతూ మాట్లాడుతుంది, అంతే హ్యాపీగా గడిచిపోతుంది. అయితే ఇక్కడ చిన్న అదేంటంటే శ్రీకాంత్ మీద కూడా ఒక వార్త వచ్చింది. ఆయన కూడా రేవు పార్టీకి వెళ్ళాడంటే అది ఒరిజినల్గా శ్రీకాంత్ అని మనం నమ్మలేము. ఆ జుత్తు ఏదో ఎలాగుంది, ముఖాన్ని ఇలా కప్పేసుకున్నాడు అన్నమాట. మరి అది నిజమో అబద్ధమో తెలియకుండా మనం మాట్లాడకూడదు. కానీ హేమ తొందరపడింది. మామూలుగా సైలెంట్గా ఉంటే బాగుంది కదా. ఇప్పుడు డబ్బులతో 2 విధాలుగా తప్పు అయిపోతుంది కదా. వచ్చి నేను లేను, నా పేరు ఇరికించారంటే వాళ్ళు నేరస్తురా, నువ్వు నేరస్తురాలుగా. వాళ్ళు బాగా మాట్లాడారు. ఒకవేళ వచ్చినటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి పేరు హేమ, ఈ అమ్మాయి ఫోటో ఇది,
మీరు అవునో కాదో తేల్చుకోండి అని చెప్పి మాట్లాడారు. చాలా బాగుంది మాట అక్కడ. అది ఏమైనప్పటికీ కూడా ఇట్లాంటి తప్పు అంటే అగ్గం తెలిసి చేయకపోతే పట్టుకోవడం, తర్వాత కాలిపోయిందని గగ్గోలు పెట్టడం కాకుండా దానికి అగ్గికి దూరంగా ఉండాలి. అది అనుభవం లేని వ్యక్తి కాదు హేమ, అనుభవం ఉన్న వ్యక్తి. తర్వాత ఏంటంటే ఆవిడలో బాగా గమనించింది నేను, నాకది స్వతహాగా పరిచయాలు లేవు కానీ ఆవిడకి ఆవేశం ఎక్కువ. ఆవేశంతో అనదగ్గ మాటలు ముందనేస్తుందన్నమాట. ఎంత దూరమైనా వెళ్తుంది, తర్వాత మళ్ళీ గమ్మున చల్లారిపోతుందన్నమాట. నేనంతే, నేను మంచిగా ఆలోచిస్తే నాకు అన్నీ చెడ్డగా వస్తాయని అనుకుంటుంది కానీ మంచిగా ఆలోచిస్తే చెడ్డగా ఎందుకు వస్తుంది, అసలు మీరు రేవు పార్టీకి వెళ్ళకపోతే మీ గురించి ఎవరు ప్రస్తావిస్తారు అనే దాంతో ఆలోచించుకోవద్దన్నమాట. అది బట్ ఏదైనప్పుడు కొన్ని ఒక విధంగా నేను సూటిగా చెప్పాలంటే, ఇప్పుడు బార్లు ఉంటాయండి. ఆ బార్లు 12 గంటల వరకు తాగొద్దని బోర్డు పెట్టిన తర్వాత వాడు బైక్ మీద ఎక్కడ వెళ్ళిపోతుంటాడు. వాడిని అడ్డం చేసి వాడిని ఏదో ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూసుకొని వాడికి శిక్ష వేయడం ఏంటండి. అప్పుడు 10 గంటల ముందే కట్టేసేయి. 8 గంటల వరకే తాగొచ్చు అని చెప్పు. బార్లు ఓపెన్ చేస్తావా బాబు? బార్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నావు? తాగుబోతుల కోసం ఓపెన్ చేస్తున్నావా? తాగుబోతులు వస్తారని ఓపెన్ చేస్తున్నావా, లేకపోతే ఫ్యాషన్గా ఓపెన్ చేస్తున్నావా? తాగుబోతులు వస్తారని, ఏదో అట్రాక్టివ్గా వస్తారు, వాళ్ళు తాగుతారు, వాళ్ళు తాగితే ఒక ₹1,00,000 కలిసి వస్తుందనే ఉద్దేశంతో నువ్వు ఉంటావు. ముందు ఆపు చేసేలా ఉంటే ఈ కేసులు అయిపోయడం కాకుండా వాళ్ళని లైసెన్స్ అంటే మామూలుగా ఆపు చేయండి. 8 దాటితే షాపులు ఉండకూడదు అంటే బాగుంటుంది. కానీ ఓపెన్గా చేసేస్తే ఎవరికైనా మనసు లాగుతుంది. లాగిన తర్వాత శిక్ష వేయడం ఏంటి? కొనుక్కోండిరా బాబు అంటే ఎందుకు? వాళ్ళు కూడా ఊరకనే అమ్మటం లేదు కదా, బోల్డ్ అంత ట్యాక్స్ గవర్నమెంట్ కట్టి అమ్ముతున్నారు. వీళ్ళు ఊరకనే తీసుకోవడం లేదు కదా. మందు బాటిల్ మీద 4-5 రెట్లు పెరిగిపోతుంటే ఆ రేట్లు చూడకుండా తీసుకుంటున్నారు. వాళ్ళని శిక్షించడం ఏంటని నా ఉద్దేశం. అది ఏదైనా మార్పు తీసుకోవాలన్నమాట. సాయంత్రం 6-7 అయ్యేసరికి ఆపేయాలి అంతే. తర్వాత 6-7 దాటితే ఓ 9 గంటల తర్వాత ఎవరైనా వచ్చారనుకోండి, పట్టుకున్నారంటే అర్థం ఉంది. అదేం లేకుండా 12-1 గంట వరకు మీరు ఇట్లాంటి వ్యసనపూరితమైనటువంటి ఆడంబరాలు గల హోటల్స్ పెట్టుకొని మీ మీద కేసులు పెడతా ఉంటే అది అన్యాయం అండి. అది సో చాలా మంది నటీనటులు అంటే సినిమా చెందిన వాళ్ళు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు అని చెప్పేసి అని అన్నారు, వార్తలు రావడం చూసాం. వాళ్ళు ఎవరి పేర్లు బయటకు రాలేదు, ఓన్లీ హేమ గారి పేరే బయటకు వచ్చింది. ఎందుకంటారు సార్? అలాగే వాళ్ళ పేర్లు అంటే వాళ్ళు ఏదో మేనేజ్ చేసి ఉంటారండి ఒకటి. తర్వాత వస్తుంది ఇది. ఇప్పుడు పేర్లు రాకంటే ఉండవు మాట. సహజంగా పేర్లు రాకుండా తప్పించుకుంటారు అంతే. ఓకే సార్. వాళ్ళు పెద్ద సెలబ్రిటీస్ అనుకోండి, అవి పేర్లు లేకుండా తప్పించుకుంటారు.